వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అంటారు. బుద్ధ పూర్ణిమను మహావైశాఖి, వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. బుద్ధ పూర్ణిమ మే 23న అనగా గురువారం వచ్చింది. మే 22 బుధవారం సాయంత్రం 6:47 ప్రారంభమై మే 23 అనగా గురువారం రాత్రి 7:22 ముగుస్తుంది. కాబట్టి మే 23న బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని, సత్యనారాయణ స్వామిని పూజిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. అనేక శుభయోగాలు ఈ రోజు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారికి చాలా అద్భుత ప్రయోజనాలు కలగబోతున్నాయి. చాలా లాభాలు పొందే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో పూర్ణమి రోజున బుద్ధి పూర్ణిమను జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంలో భాగస్వామి నుంచి మద్దతు లభించి ధన లాభాలను పొందుతారు. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వర్తిస్తాయి. కొన్ని వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి సమయం. ఈ సమయంలో పెట్టుబడులు రెట్టింపు లాభాలను తీసుకురాబోతుంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కెరీర్ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలుగా ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. గురు శుక్రులతో పాటు మొదటి ఇంటిలో శని ఉండటం వలన విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తదుపరి రాశి కన్యారాశి వారు. కన్యారాశి వారికి దూరపు ప్రయాణాలు చేస్తారు. దీనివలన కొంత లాభాలు కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెద్ద ఒప్పందాలు లభిస్తాయి. గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలతో ముందడుగు వేస్తారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజు విష్ణువుని పూజించడం వలన మీకు ఎన్నో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఎంతో అనుకూలమైన సమయం. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతోషకరమైన రోజులు గడుపుతారు. అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మంచి సమయంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. కెరీర్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. కుటుంబ మద్దతు మీకు ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఇది ఒక అద్భుతమైన సమయం. తదుపరి రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటుంది. అనగా నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశి వారు లాభాలను, నష్టాలను విశ్లేషించిన తరువాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ పరంగా చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు అధికంగా ఉంటాయి. ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.